ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ కూడా రమాదేవి అక్కడ ట్రైబల్ గ్రామాలకి వెళ్ళిన సందర్భంలో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొచ్చారు. వీటిని చూసిన తర్వాతే ఆవిడికి అనుమానం అనేది వచ్చింది. ఇక్కడ ఏదో జరగకూడని జరుగుతోంది, ఒక చట్ట విరుద్ధమైన కార్యక్రమం, అమాయక గిరిజనులను అడ్డం పెట్టుకుని వ్యాపారం జరుగుతోంది అనేది ఆవిడికి అర్థమైంది. వచ్చిన శాంపిల్స్ కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే రకరకాల కంపెనీలు ఏం చేస్తారంటే ఒక బట్ట క్లాత్లో వేసి వీటిని ఇస్తారు. ఇవి ఆడ విత్తనాలు, ఇవి మగ విత్తనాలు. ఓకే, ఇప్పుడు చూడొచ్చు, ఇది ఆడ విత్తనాలు. ఒక కంపెనీ, ఒక ఇంటర్నేషనల్ కంపెనీకి సంబంధించినవి ఆడ విత్తనాలు. ఓకే, ఇవి మగ విత్తనాలు. ఓకే, ఓకే. ఇప్పుడు ఇవి ఇంకో కంపెనీకి సంబంధించిన ఆడ విత్తనాలు, మగ విత్తనాలు ఇలానే వాళ్ళకి ఇస్తారు. అంటే ఎక్కడ కూడా ఒక క్లాత్ బ్యాగ్, మనం ఇప్పటిదాకా విజువల్స్ చూసినట్టు ఒక క్లాత్ బ్యాగ్లో ఒక చిన్న బార్ కోడ్, ఒక నెంబరింగ్ ఉంటుంది, నాట్ ఫర్ సేల్ అని ఉంటుంది. ఆ బ్యాగ్లలో వేసి విత్తనాలు ఇస్తారు. విత్తనాలు వచ్చినాక ఆ కంకులను కూడా వాళ్ళ కండెతో సహా వాళ్ళే కొనుక్కపోతారు. జనరల్గా మనం మొక్కజొన్న పండిస్తే మనం గింజలు ఒలిసినాక అమ్ముకుంటారు రైతులు, మామూలు తినే మొక్కజొన్న. ఇవేంటంటే కండెలతో సహానే కొనుక్కపోతారు. ఈ మగ కంకులను అక్కడ పడేస్తారు. వీటిని నో యూజ్ మగ కంకుల్ని. ఆడ కంకుల్ని మాత్రమే ఇరిసిన వాటితోనే, అంటే కండెతోనే కొనుక్కపోతారు. వేరే ఎవరు కొనరు ఈ మొక్కజొన్న. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇలానే అన్ని కంపెనీలకు సంబంధించినవి ఉంటావి. విత్తనాలు ఇస్తారు, వాళ్ళు సాగు చేస్తారు. ఏమేమి మందులు కొట్టాలి, ఏమేమి ఎరువులు వేయాలి, ప్రతిదీ కూడా ఆ ఏజెంట్ ఆర్గనైజర్ ద్వారా ఏజెంట్కి చెప్తారు, ఏజెంట్ వీళ్ళకి చెప్తారు. వాళ్ళు చెప్పినట్టే పండించాలి. పండిన పంట మొత్తం కండెలతో సహా వాళ్ళే కొనుక్కపోతారు. వాళ్ళు చెప్తారు ఏంటంటే ఆడకంకి కొంచెం తినొద్దు, అది డేంజర్ అని కొంతమందికి తెలుసు. అక్కడ ఈ ఆడకంకి, ఇప్పుడు ఇది మనం చూస్తున్నది, ఇది మగ కంకి కొంచెం తిన్నా కొంచెం అంత డేంజరస్ ఉండదు, కొంచెం ఆ కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు వస్తాయని వాళ్ళు చెప్పారు. మగ కంకి. ఇప్పుడు ఈ ఆడకంకి అనేది డేంజరస్. ఈ ఆడకంకి తింటే ఒక 5 రోజుల పాటు ఆడకంకి తింటే వాళ్ళకి పక్షవాతం గ్యారంటీ అని వాళ్ళు నమ్ముతారు. ఈ కంకి చాలా డేంజరస్. వాళ్ళు విత్తనాలు తీసుకుపోవడం కూడా ఆడకంకి విత్తనాలే తీసుకుపోతారు. మొగ కంకులను ముట్టుకోరు, అక్కడే పడేస్తారు, మొత్తం పడేస్తారు. ఆ మగ కంకి గింజ వాళ్ళకి అవసరం లేదు. అంటే ఇప్పుడు ఈ కంకులు వేస్ట్ చేయటం ఎందుకని రైతులు తినరు, ఏం లేదు, ఇవి వాడొద్దని వాళ్ళకి తెలుసు. కానీ ఇవి తింటే డేంజరస్ కాదని కొంచెం మంది తింటేనేమో ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు అవి వచ్చినాయి. కానీ ఈ ఆడకంకి గింజలు తిన్న వాళ్ళకి మాత్రం పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చింది. ఒకతను చనిపోయాడు. ఛత్తీస్గఢ్ సంబంధించిన అతను ఇక్కడికి వచ్చాడు వాళ్ళ అక్క ఇంటికి. ఒక 5 రోజులు పొలం పనులు చేశాడు. ఆ క్రమంలో కొన్ని ఇర్చుకొని ఛత్తీస్గఢ్ అతను, వద్దురా బాబు తినొద్దంటే మేము మా దగ్గర తింటాం, ఏం కాదు అని తిన్నాడట, చనిపోయాడు. ములుగు తీసుకెళ్లారు, చనిపోయాడు. అయితే ఇవే పంపిస్తుంటా. అంటే ఇక్కడ రైతులు ప్రధానంగా వేయడానికి వాళ్ళు ఏంటంటే ఇక్కడ గింజలతో కండెలతో సాగనుకుంటారు. గింజలు విప్పదీసి అమ్మాలంటే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది అనే అదొక కారణం కూడా మేము ఇది పండిస్తున్నామని చెప్పారు. ఇలా రకరకాల రెగ్యులర్ మొక్కజొన్న కంటే కూడా ఇప్పుడు మీరు తీసుకొచ్చిన చిన్న సైజు వీళ్ళు పండిస్తున్న మొక్కజొన్న కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే రౌండ్, మామూలు మొక్కజొన్న గింజ కొంచెం డైమండ్ షేప్లో ఉంటుంది. అంటే జనరల్గా మొక్కజొన్న ఇట్లా కూడా ఉంటుంది. అయితే ఏంటంటే అది గింజ లోపల ఏముందనేది మనకు తెలియదు. మామూలుగా ఎవరు ఏవి చూసినా మొక్కజొన్న మనం గమనించలేము. అది ఇప్పుడు మామూలు కాటన్ సీడ్, బీటీ కాటన్ సీడ్ పక్కన పెట్టినా కూడా సేమ్ ఉంటాయి. ఇవి కూడా అంటే జీన్ మోడిఫికేషన్ అనేది మనం టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. ఆ వ్యవస్థ రాష్ట్ర స్థాయిలో అసలు లేనే లేదు. మనం ఈ విత్తనాలను తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంలో 3 రోజుల పాటు తిరిగాం. ఎక్కడ చేస్తారు ఎక్కడ అవైలబుల్ లేదు. చివరికి ఢిల్లీకి పంపించాల్సి వచ్చింది. ప్రస్తుతం శాంపిల్స్ని బిగ్ టీవీ తరపున ఢిల్లీ పరిశోధన కోసం పంపించడం జరిగింది. ఈ బీటీ విత్తనాలా కాదా, ఏం జరిగింది, ఈ గింజల్లో ఏముంది అనేది రమాదేవి గారు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అర్థమైంది. ఇదిగో ఈ గింజల్ని వాళ్ళు రైతులకు ఇస్తున్నారు. ఈ రెడ్ కలర్లో కనిపిస్తున్న గింజలు ఈ చేతితో తీసుకోవచ్చు. అంటే తర్వాత ప్రాపర్గా వాష్ చేసుకోవాలి. ఇది ఈ గింజల్ని, ఈ రెడ్ కలర్లో కనిపిస్తున్న ప్రాసెస్ చేసిన ఈ గింజల్ని రైతులకు ఇచ్చారు. అక్కడ ఇవి ఆడ మొక్కజొన్న గింజలు. సో ఆడ మొక్కజొన్న గింజలు, మగ మొక్కజొన్న గింజలు. సో ఈ కేటగిరీ కొంచెం ఇంట్రెస్టింగ్, రైతులు కొంత అవగాహన ఉంటుంది. బయట వాళ్ళకి పెద్దగా ఆడ మొక్కజొన్న గింజలు, మగ మొక్కజొన్న గింజలు ఉంటాయి అనేది పెద్దగా అవగాహన ఉండదు. సో ఈ గింజల్ని వాళ్ళకి ఇచ్చారు. అది కూడా నాట్ ఫర్ సేల్ అంటూ బ్యాగుల మీద కంపెనీ పేరంటూ ఏది లేకుండా ఈ గింజలు ఇచ్చారు. ఇది పంట వేయటానికి ఇచ్చారు. నెక్స్ట్ ఈ మగ మొక్కజొన్న గింజలు, మగ గింజలేమో ఇవి 3 సార్ల తర్వాత ఇది ఒకసారి రావాలని ఇచ్చారు. మగ మొక్కజొన్న గింజల్ని గ్రీన్ కలర్లో ఇచ్చారు. గ్రీన్ కలర్లో ఇచ్చారు. వేరే కంపెనీ రెండు ఇచ్చింది. సో వీటిని పండిస్తూ ఉన్నారు అక్కడ రైతులు. అంటే మగ మొక్కజొన్న గింజల్ని పండిస్తున్నారు, ఆడ మొక్కజొన్నల్ని పండిస్తూ ఉన్నారు. మగ మొక్కజొన్న పంటని వాళ్ళు అక్కడే వదిలేస్తారు, తీసుకెళ్లరు. కంప్లీట్ ఒక్క కంకిని కూడా వాళ్ళు తీసుకెళ్లరు. రెండోది ఆడ మొక్కజొన్న వచ్చిన దిగుబడిని కండీలతో సహా వాళ్ళే తీసుకెళ్ళిపోతూ ఉన్నారు.
ఇక్కడ మీకు అసలు ఇక్కడెక్కడ డౌట్ వచ్చిందండి మీకు? అంటే ఈ ప్రాసెస్ను బట్టి డౌట్ వచ్చిందా లేకపోతే? అంటే నాకు మొదట డౌట్ వచ్చిందే ఆ బ్యాగును చూసి. ఓకే. బ్యాగును చూడగానే చాలా డౌట్ వచ్చింది. ఏంటి అసలు అదే అంటున్నా, బ్యాగ్ ఎక్కడ చూసినా మనం క్యారెట్ వండించినా, నేను చాలా వరకు రైతుల దగ్గరికి వెళ్తుంటాను, ఫ్రీక్వెంట్గా రైతుల మీద రైతు సమస్యల మీద ప్రోగ్రామ్స్ చేస్తుంటాను కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఏ బ్యాగ్ చూసినా దాని మీద పేరు ఉంటుంది, ఏ కంపెనీ ఏ విత్తన కంపెనీ అని ఉంటుంది. ఇంకొకటి విత్తన కంపెనీలకు సంబంధించి మన నిజామాబాద్లో ఎక్కువ విత్తనాలను ఉత్పత్తి చేస్తుంటారు మనకు నిజామాబాద్ దగ్గర. అక్కడికి వెళ్ళినప్పుడు రైతులకి కంపెనీలకు మధ్యన అగ్రిమెంట్ ఒకటి రాతపూర్వకంగా ఉంటుంది, ప్రాపర్గా అగ్రిమెంట్ ఉంటుంది. ఏ కంపెనీ ఫలానా కంపెనీ విత్తనం సాగు చేస్తున్నప్పుడు ఆ పంట పొలంలో విత్తనాన్ని ఏ కంపెనీ విత్తనం సాగు చేస్తున్నామనే బోర్డు ఉంటుంది. ఆ రైతుల దగ్గర నేను చూశాను రీసెంట్గా, వాళ్ళక్కడ పేపర్లు అవన్నీ ఉంటాయి, ఆ విత్తన కంపెనీల కవర్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఏవి కనిపించలేదు. ఫస్ట్ నాకు అక్కడ డౌట్ వచ్చింది. నేను రీసెంట్గా నిజామాబాద్ వెళ్ళాను, ఆర్మూరు ఆ సైడ్ వెళ్ళినప్పుడు విత్తనాలకు సంబంధించిన పొలాలను చూశాను, అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయి అవన్నీ చూసినప్పుడు రైతుల దగ్గర ప్రాపర్ అగ్రిమెంట్ పేపర్లు ఉన్నాయి, కంపెనీకి రైతుకు మధ్యన జరిగిన విషయాలకు సంబంధించిన అగ్రిమెంట్ పేపర్తో పాటు ప్రాపర్గా ఏ విత్తనము సీడ్ విత్తనమా హైబ్రిడ్ విత్తనమా అనే దానికి సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక చిన్న బుక్ ఉంటుంది, ఆ బుక్లో కూడా ఏముంటుంది, ఏం ఎరువు ఎప్పుడు ఇచ్చామనే వివరాలే ఉంటాయి. ఆ ప్యాకెట్ మీద ఎక్కడా కూడా పేరు లేదు. పేరు ఊరు లేకుండా ఒక ఆదివాసీ ప్రాంతము, ఒక ఎడ్యుకేషన్ అనేది అంటే నిరక్షరాస్యత ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఒక ఊరు పేరు లేని ప్యాకెట్ తీసుకొచ్చి ఏంటి ఏది అనేది తెలియకుండా ఒక రైతులతోని సాగు చేయించడం అనేది నాకు చాలా అనుమానాలకు తావిచ్చింది. ఎన్ని వేల ఎకరాల్లో సాగు అవుతుంది? దాదాపు 5 నుండి 6 వేల ఎకరాలు వాజేడు వెంకటాపురం మండలాలు. ఇది మేము ఐడెంటిఫై చేసింది, మేము చూసినంతవరకు. అంటే రమాదేవి అక్కడికి వెళ్ళి రైతులందరితో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆయా మండలాల్లో 5 నుంచి 6 వేల ఎకరాల్లో ఇల్లీగల్గా ఈ మొక్కజొన్న పండిస్తున్నారు అనేది. ఇంకా ఇది కాకుండా తెలియకుండా ఇంకా ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారని మనకు తెలియదు, అది ప్రభుత్వం పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఇందాక నుంచి చూపిస్తున్నారు కదా, ఎవరో కంపెనీ వాళ్ళు ఇల్లీగల్గా వచ్చి విత్తనాలు ఇచ్చి మొక్కజొన్న వేసి పండిస్తున్నారు, తప్పే ఉంది అని మీకు అనిపించవచ్చు. ఇది ఇల్లీగల్. ఎందుకు అంటే రమాదేవి చెప్పినట్టుగా ఏదైనా విత్తన కంపెనీ కనుక రైతులతో టైఅప్ చేసుకుని ఆ విత్తనాలను ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా రైతులతో అగ్రిమెంట్ చేసుకోవాలి, ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. రెండోది, మేము పలానా కంపెనీ, ఆ కంపెనీ తరఫున ఈ విత్తనాలని రైతుతో ఒప్పందం చేసుకుని ప్రొడక్ట్ చేస్తున్నామంటూ ఆ కంపెనీకి సంబంధించిన బోర్డుల్ని పొలాల్లో పెట్టాలి. ఏది పెట్టకుండా ఇచ్చిన సంచుల మీద కంపెనీ పేరు కూడా లేకుండా, అసలు ఏ కంపెనీ విత్తనాలను మేము పండిస్తున్నామో రైతుకు కూడా తెలియకుండా, అధికారులకు కనీస సమాచారం లేకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా ఇన్ని వేలాది ఎకరాల్లో ఈ విత్తనాలను పండిస్తున్నారు. సరే, ఎందుకు పండిస్తున్నారు? ట్యాక్స్లు ఎగ్గొట్టకు పండిస్తున్నారంటే అది కాదు, బీటీ విత్తనాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది ఆదివాసీ షెడ్యూల్ ఏరియాలో రాజ్యాంగ ప్రకారం వాళ్ళకి ఎన్నో రక్షణలు ఉంటాయి. అది రాజ్యాంగ ప్రకారం ఒక షెడ్యూల్ ఏరియా, 1/70 యాక్ట్ అమల్లో ఉన్న ఏరియా. ఒక నాన్ ట్రైబ్ వచ్చి, నాన్ ట్రైబ్స్ ఒక 5-6 కలిసి ఒక వీళ్ళతోని సాగు చేపిస్తున్నారు. అది పెద్ద ఇష్యూ. ఎస్, అక్కడే అనుమానం వచ్చింది, ఇది బీటీ విత్తనాలు పండిస్తున్నారు. సరే, బీటీ విత్తనాలే పండించారు, ఏంటి నష్టం అని మీకు అందరికీ అనిపించవచ్చు. చూస్తున్న జనానికి బీటీ విత్తనాల గురించి అవగాహన లేదు కాబట్టి మేము స్టడీ చేసిన తర్వాత, రమాదేవి అధ్యయనం చేసిన తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేసాము. బీటీ అంటే బాసిల్లస్ తురంజైటిస్ అంటే ఇది మనకు పత్తి విత్తనానికి సంబంధించి మన దేశవ్యాప్తంగా పంటకు పత్తి పంటకు సంబంధించి మాత్రమే అనుమతి ఉంది. ఏ ఆహార పదార్థాలకు సంబంధించిన పంటలకు అనుమతి అనేది మన దేశంలో లేదు. ఇది భారతదేశంలో నిషేధం. ఒక్క పత్తి పంటకు మాత్రం అనేక వివాదాల తర్వాత, అనేక చర్చల తర్వాత, సంప్రదింపుల తర్వాత, ఉద్యమాల తర్వాత వాటికి మాత్రం అనుమతి ఇచ్చారు, దానివల్ల నష్టం లేదు అని. కానీ ఇప్పటికీ కూడా పత్తి మీద, బీటీ పత్తి మీద వివాదం నడుస్తుంది. కొంతమంది ఏమో పంట దిగుబడి చాలా పెరిగిందని కొంతమంది చెప్తుంటే, ఇదే బీటీ పత్తి అనేది రైతుల ప్రాణాలు తీస్తోంది అనేది, ప్రకృతిని నాశనం చేస్తుంది అన్న ఆరోపణలు కూడా మరొక వైపు ఉన్నాయి. మనకు బీటీ విత్తనాలు వచ్చిన తొలి రోజుల్లో ఆకులు తిని బర్రెలు చచ్చిపోయినాయి, ఆవులు చచ్చిపోయినాయి, మేకలు చచ్చిపోయినాయి అనే వార్తలు కూడా వచ్చినాయి. మరి ఇక్కడ కూడా మొక్కజొన్న అంటే పశువులకు దానాగా ఎప్పటి నుంచో వెనకటి నుంచి పెడుతున్నాము. ఆ మొక్కజొన్న విత్తనాలని పేలాలు వేసుకొని తింటాము. రకరకాల ఫార్మాట్లో మనం మొక్కజొన్న మన ఆహార విధానంలో భాగం. అట్లాంటప్పుడు మొక్కజొన్న దీని మనుషులకు పక్షవాతం వచ్చిందంటే అది ఎంత పెద్ద విషయం. ఇక్కడ మనకు అభ్యంతరం ఏంటంటే, భారతదేశంలో జన్యు మార్పిడి పంటల విషయంలో ఏదైనా వేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి మొక్కజొన్నని రైతులతో పండించాలి అంటే, ఇక్కడ క్లియర్గా జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ GEAC నుంచి, ఇది గవర్నమెంట్ సంస్థ, ఇక్కడ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. GEAC నుంచి అనుమతి లేకుండా ఇలాంటి జన్యు మార్పిడి చేసిన పంటలని పండించడానికి వీల్లేదు. భారతదేశంలో బీటీ రకం
వంకాయని పండించడానికి విపరీతమైన ప్రయత్నాలు చేశాయి కార్పొరేట్ సంస్థలు. దాని మీద ఇప్పటికీ కూడా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. భారతదేశం ఇప్పటికీ కూడా వాణిజ్య పంటగా దానికి అనుమతి ఇవ్వలేదు. ఇప్పటికీ దాని మీద నిషేధం కొనసాగుతుంది. బీటీ పత్తికి మాత్రం అనుమతి వచ్చింది. ఇక బీటీ మొక్కజొన్న విషయంలో ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అనుమతి లేకపోయినా సరే, అంటే జీఈఏసీ నుంచి అనుమతి లేకుండానే ఈ కార్పొరేట్ కంపెనీలు అక్కడ ఇల్లీగల్గా ట్రైబల్స్ చేత ఈ బీటీ విత్తనాలను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. బీటీ అనేది నిషేధం, ఇది జన్యు మార్పిడి, ప్రకృతికి వ్యతిరేకం అనేది సైంటిస్టులు పర్యావరణవేత్తలు చెప్తూ ఉన్నారు. ఇది బ్యాక్టీరియా నుంచి తీసిన జన్యువుల్ని కలిగి ఉంటుంది. సో ఇది కీటకాలను నియంత్రిస్తుంది. అంటే దాని మీద వాలి పంటని నాశనం చేసే కొన్ని కీటకాలను ఆటోమేటిక్గా అవి తిన్న వెంటనే ఆ కీటకాలు చనిపోయేలా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దోమ ఉంది, చాలా పంటలను నాశనం చేస్తుంది దోమ. ఆ దోమ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మీకు అర్థం కావటానికి చెప్తున్నాను, ఇదే బీటీ మొక్కజొన్న మీద కనుక పంట మీద వాలి దాన్ని తినే ప్రయత్నం చేస్తే అది వెంటనే దీన్ని టచ్ చేసిన వెంటనే చనిపోయే విధంగా ఈ జన్యువుని రూపొందించడం జరిగింది. దాన్ని బాసిల్లస్ దురియంజిన్స్ అనే బ్యాక్టీరియా నుంచి తయారు చేసిన గింజల వల్ల అది ఆటోమేటిక్గా జరుగుతుంది. దానివల్ల ఫెర్టిలైజర్స్ లాంటివి వినియోగించాల్సిన అవసరం ఉండదు అనేది వీళ్ళు చెప్తున్నమాట. కానీ అలా దోమను చంపే క్రమంలో దానితో పాటు వచ్చే సీతాకోక చిలకల్ని కావచ్చు, ఇతర తేనెటీగల్ని కావచ్చు, ప్రకృతి పరంగా ఏదైతే జీవ వైరుధ్యానికి సంబంధించిన అనేక కీటకాలు చనిపోయే అవకాశం ఉంటుంది. నువ్వు ఏదైతే చంపాలనుకున్నావో టార్గెటెడ్ కీటకాలు కాకుండా మిగిలిన పర్యావరణంలో ఉండే ప్రకృతిలో ఉండే ప్రకృతితో మమేకమై ఉండే ప్రకృతికి ఉపయోగపడే అనేక కీటకాలు చనిపోతాయి. దానివల్ల పర్యావరణానికి హాని జరుగుతుంది, జీవ వైవిధ్యానికే నష్టం జరుగుతుంది అనేది పర్యావరణవేత్తలు సైంటిస్టుల ఆరోపణ, ఆవేదన. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇదంతా ప్రాసెస్ నడుస్తుంది. ఈ శాంపిల్స్ అన్నింటిని కూడా మేము ఢిల్లీకి పంపించాము. ఢిల్లీ నుంచి రిపోర్ట్ వస్తే కనుక సంచలనం అవుతుంది. సో ప్రస్తుతం ఒక్కసారి మనం ఎక్కడైతే ఈ పంట పండి